దేశవ్యాప్తంగా కోటి మందిని ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేసేందుకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టిందన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణా విజయ సంకల్ప యాత్ర ఈ నెల 27న నల్లగొండ లోక్సభ పరిధిలోని నల్లగొండ జిల్లా డిండిలో ప్రవేశిస్తుందని తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో 3 రోజుల పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతూ మార్చి 1న నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో సభ నిర్వహిస్తామన్నారు. ఇక ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారం చేపట్టడం తమ లక్ష్యమన్నారు. 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. త్వరలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, జాతీయంగా అంతర్జాతీయంగా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెరిగాయి, ఇవాళ భారతదేశం ఆర్థికంగా ఎటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించింది, ఈ దేశంలో మౌలిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధిని 10 ఏళ్లలో మనం సాధించగలిగినాం, ఎలాంటి స్కీములు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారో వాటి వల్ల అట్టడుగునున్నటువంటి 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వం